సార్ మా బాబాయ్, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఒక నెత్తులు చుక్కలు కాబట్టి. మా బాబాయ్ వాస్తవానికి స్మగ్లర్ అనే పదాన్ని వాడాడు. స్మగ్లరు అనే పదం గవర్నమెంట్ కు తెలియకుండా అమ్మేటటువంటి వాళ్ళను స్మగ్లర్స్ అంటారు. గవర్నమెంట్ నిషేధించిన వస్తువులను అమ్మిన స్మగ్లర్స్ అంటారు. నేనేమంటున్నానంటే ఎవరైనా ఉత్పత్తి చేస్తే ఆ ఉత్పత్తిని వాళ్ళ ఆమోదం లేకుండా అమ్మేటోడు ఎవడైనా స్మగ్లరే అంటున్నా. వాళ్ళు పొరకలు అమ్ముతుండ్రు, బిందెలు అమ్ముతుండ్రు, కుండలు అమ్ముతుండ్రు, చెప్పులు అమ్ముతుండ్రు. టోటల్ సామాజిక వృత్తుల నుంచి దళిత కులాలు ఏవైతే చేస్తున్నాయో, ద్రవిడ బహుజన కులాలు ఏవైతే చేస్తున్నాయో ఆ వృత్తులన్నింటినీ షాపులలో పెట్టి అమ్ముతున్నటువంటి వాళ్ళు. అది మా ఆమోదం లేదు. వాస్తవానికి మా ఆమోదం లేకుండా మీరు అమ్ముతున్నారు కాబట్టి స్మగ్లర్. వాళ్ళు స్మగ్లర్లే కాదు, వాళ్ళు హంతకులు. హంతకులు ఎట్లా అనే దానికి కారణం తెలవాల్సినటువంటి అవసరం ఉంది. మేమే ఉన్నామా కోవట్లో, మేమే దోపిడీ చేస్తున్నామా? మాకంటే పెద్ద పెద్దలు ఉన్నారు, బూర్జువా కంపెనీలో ఉన్నారు, కోకోకోలా కంపెనీ ఉంది, పెప్సికోలా ఉంది. వాటిని తిట్టకుండా మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు అని చెప్తున్నారు. మా ఊర్లకు నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు కోకోకోలా మా ఊర్లోకి ఎంటర్ అయ్యింది. ఆ కోకోకోలాని ఎవరు తీసుకొచ్చిందంటే కోమటోలు తీసుకొచ్చారు. ఏ ఎరకలైనో మాలైనో మాదిగాయనో ఎవరు తీసుకురాలి, కోమటాయన తీసుకొచ్చారు. అసలు కోకోకోలా కంపెనీకి కోమటాయనకి ఏం సంబంధం ఉంది? అసలు దోపిడీ సంబంధం ఉంది. ఈ రెండు కలిసి దేశంలో ఉన్నటువంటి గౌండ్లను చంపేటటువంటి కుట్ర ఉంది. కళ్ళుకు ప్రత్యామ్నాయం కోకోకోలా, పెప్సీ, ఫాంటా ఇవన్నీ వచ్చినాయి. కళ్ళు తాగితే పెద్దలే తాగేటోళ్ళు, కానీ వీళ్ళు కళ్ళు తాగేటోళ్ళందరిని పట్టుకొని కళ్ళు తాగితే మత్తు వస్తుంది, ఇది తాగితే బలం వస్తుంది అని చెప్తే పాపం కడుపులో ఉన్నప్పుడు ఉడక బలం వస్తుంది అని సంటి పిల్లలు తాగిన లేదు. ఈ రోజు మొత్తం కాళ్ళ నొప్పులు వచ్చి, హార్ట్ అటాక్లు వచ్చి, క్యాన్సర్ వచ్చి చచ్చిపోవడానికి కారకులు ఎవరు అని అంటే గోమట్లు. ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా